నేపథ్యంలో ఇటు పోలీసులు అయితే అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకు తరలించారు. కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో 14 రోజుల రిమాండ్ విధించినట్టు తెలిసింది. ఒక న్యాయవాది మాట్లాడుతున్న ఒకసారి మనం ఏం ఆధారాలు ప్రొడ్యూస్ చేశారు? ఆధారాలు అంటూ కోర్టులో ఇంకా ఏం చేసిరు అన్నది తెలియదు. బట్ ఏంటంటే వాళ్ళు మీద ఉన్న అలిగేషన్ ఏంటంటే బయట ఎక్కడనో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర ఏదో చేస్తాము, ఇంకా పూజలు పునస్కారాలు అట్లాంటివి చేసి మీకు ఏమంటారు విముక్తి కల్పిస్తామని అట్లాంటి కొన్ని విషయాలు తీసుకొని మోసం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. అదే విషయమై కంప్లైంట్ చేస్తున్నారు. ఏమన్నా జడ్జి ముందు మాట్లాడే అవకాశం ఉందా? నేను తప్పు చేయలేదు, కావాలని పెట్టారని అట్లా ఏమన్నా విన్నపించుకుందా? అలాంటి ఏం లేదండి. తన ముఖంలో ఏ మాత్రం కూడా అట్లాంటి ప్రస్తావనే కనబడలేదు. కోర్టు వారు అడిగినా కూడా బాధ లాంటి విషయాలు కూడా తన ఫేస్ లో ఎట్లాంటి సందర్భంలో కూడా మేము చూడలేకపోయాము. ఇరికిపోయాను, కోర్టుకు వచ్చాను, జైలుకి పోతున్నాను పశ్చాత్తాపం ఏం లేదు. అట్లాంటి పశ్చాత్తాపం అన్నది ఏం మాత్రం కూడా ఆమె ముఖంలో కనబడలేదు. కోర్టు వారు అడిగారు, అడ్వకేట్ కూడా పెట్టుకునే స్తోమత లేదని మాత్రమే ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మరి తను కార్లు అవన్నీ చాలా మెయింటైన్ చేస్తారు, కానీ అడ్వకేట్ను పెట్టుకునే పరిస్థితి కూడా లేదని చెప్పేసి వారు చెప్పడం అన్నది కొంచెం సిగ్గు చేయడే. సాక్ష్యాలు కోర్టుకి ప్రొడ్యూస్ చేశారు పోలీసులు? తెలియదండి. ఇప్పటికిప్పుడు వాదనలు అంటూ ఏమి జరగవండి. కేవలం ఇది తనని కస్టడీలోకి తీసుకోవడం మాత్రమే. రిమాండ్ చేశారు, తను కస్టడీలో ఉండి 1 వీక్ చేశారండి. 1 వీక్ తర్వాత వారికి కస్టడీలో వాళ్ళను ఎంక్వైరీ చేసిన తర్వాత ఏంటన్నది సాక్ష్యాధారాలు మొత్తం పోలీసు వాళ్ళు మీకు విన్నవిస్తారు. పోలీసులు కస్టడీ కావాలని కోరారా? మళ్ళీ కస్టడీ ఆల్రెడీ విధించింది కోర్టు. ఫర్దర్ గా కావాలంటే కోర్టు వారిని అడుగుతారు. 7 days ఇచ్చారు. 7 days రిమాండ్ ఇచ్చారు. మళ్ళీ కస్టడీకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా అది పోలీస్ వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. పోలీస్ వాళ్ళు ఫర్దర్ గా ఇంకా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ అవసరం ఉంది అనుకుంటే అడుగుతారు. ఆర్గ్యుమెంట్ ఏం ఉండవండి. ఇది ఓన్లీ వాళ్ళని విచారణ సమయం మాత్రమే. కేవలం విచారించడానికి పోలీసు వాళ్ళు తీసుకునే అవకాశం మాత్రమే, కానీ ఎట్లాంటి ఆర్గ్యుమెంట్లు కానీ సాక్ష్యాధారాలు కూడా ఇప్పుడు కోర్టుకి ఇప్పటికిప్పుడు సమర్పించే యోచన ఉండదు. విషయాల్లో న్యాయ వ్యవస్థ ఇలాంటి వారికి సహకరిస్తుందా? వీళ్ళ పట్ల కేసు వీళ్ళు విచారిస్తాము, మేము ముందుకు వస్తాము ఈమె తరపున అంటూ మీరేమన్నా డిసిజన్ తీసుకుంటారా? కోర్టు వారే తనకి లాయర్ని అలాట్ చేశారండి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో లీగల్ అసిస్టెంట్ ని అపాయింట్ చేశారు. మన అన్నగారు ఉన్నారు. ఏం జరిగింది ఈ రోజు రాగానే? తనకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ విధించారు. మెజిస్ట్రేట్ గారు ఆమె తరపున వాదించమని 14 రోజులు రిమాండ్ కస్టడీ. మెజిస్ట్రేట్ గారు ఆమె తరపున ఎవరు లేరు అంటే వాదించమని కోర్టు తరపున లీగల్ ఎయిడ్ కౌన్సిల్ గా నన్ను అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మీకు ఏమైనా ఆధారాలు వచ్చాయా సార్ ఈ కేసుకు సంబంధించి? ఏం లేదు. ఏ రకంగా మోసం చేసింది, ఏ రకంగా? అది ఏం లేదండి. రిమాండ్ కేసు డైరీ ఇప్పుడే ఇచ్చారు. అంతా పరిశీలించిన తర్వాత ఆమెకు బెయిల్ వేసి చూసుకొని ఆమె కేసును వాదించడానికి మేము ముందుకు వస్తాం. ఎన్ని రోజుల్లో బెయిల్ వస్తుంది సార్ అనుకోవచ్చు? చెప్పలేమండి. ఇది 30 రోజుల్లో కానీ 15 రోజుల్లో కానీ రావచ్చు. ఈమె పైన పెట్టిన సెక్షన్స్ ఎలాంటివి సార్? ఆడానుకోవచ్చా, మొగానుకోవచ్చా? మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు? అది చీటింగ్ అండి. ఈమె చేసింది చీటింగ్ కేసు కాబట్టి ఏ విధమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలో వాళ్ళు కోర్టు వారు తీసుకుంటారు. ఇప్పుడు పురుష జైల్లో ఉంటుందా, మహిళా జైల్లో ఉంటుందా? మహిళా జైలు అనేది పురుష జైలు అనేది మనం చెప్పలేమండి, డాక్టర్లు చెప్తారు, మేము చెప్పలేము. మీరు కోర్టుకి ఏమని విన్నపిస్తారు సార్? ఇప్పుడు జెంట్స్ జైల్లో ఉన్న పరిశానే, లేడీస్ జైల్లో ఉన్న పరిశానే, వీళ్ళకు ప్రత్యేక జైల్స్ లేవు కానీ వీళ్ళను పోలీసు వారు చూసుకుంటారండి. ఏ జైల్లో పెట్టాలి ఏందనేది పోలీసు వారు చూసుకుంటారు. మళ్ళీ కస్టడీ కోరే అవకాశం ఉందా సార్? ఏమన్నా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకపోతే ఖచ్చితంగా కస్టడీ పోలీసు వాళ్ళు కోరే అవకాశం ఉంటుంది. మీరు చూసిన రిమాండ్ కాపీలో తీవ్రమైన సెక్షన్ ఏది ఉంది? 10 ఏళ్లకు పైగా ఉన్నటువంటి సెక్షన్స్? 10 ఏళ్ల పైన లేదండి, 10 ఏళ్ల లోపల ఉన్న శిక్ష ఉంది. 10 ఏళ్ల లోపు అంటే మరి రిమాండ్ రిజెక్ట్ అవుతుంది కదా సార్? ఇప్పుడు రిమాండ్ విధించారు. రిమాండ్ విధించిన తర్వాత అది పరిశీలనలో ఉంటుందండి. 10 ఏళ్ల పైన అంటేనేమో సెషన్స్ కోర్టుకి వెళ్తుంది, 10 ఏళ్ల లోపల అంటే జూనియర్ కోర్టులో ఉంటుంది. ఆమె గురించి ఆమె నాకు ఏం చెప్పలేదండి. కేసు పేపర్లు మాత్రమే ఇచ్చింది. నాకు సంబంధించిన బెయిల్ చూసుకోండి అని చెప్పింది. కేసు వాదించే స్తోమత తన దగ్గర లేదనే విషయాన్ని కోర్టులో చెప్పింది. కోర్టులో చెప్పింది. జడ్జి గారికి చెప్తేనే జడ్జి గారు నన్ను అపాయింట్ చేసిండు. నేను ఇక్కడ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఎవరికి అడ్వకేట్ పెట్టుకునే స్తోమత లేకపోతే నన్ను కోర్టు అపాయింట్ చేసే అధికారం ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్ ఈ కేసు ఎట్లా ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతారు? ఎప్పుడు మీరు బెయిల్ అయిపోతా ఉన్నారు? బెయిల్ నేను రేపు కానీ ఎల్లుండి కానీ బెయిల్ ఫైల్ చేస్తానండి. బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తాను. ఇంతకుమించి ఏం జరగలేదు. ఈ రోజు కేవలం రిమాండ్ మాత్రమే. ఆమెకు 14 రోజుల రిమాండ్ కస్టడీ విధించింది కోర్టు. ఆమెకు స్తోమత ఉంది.
కానీ ఏంటంటే ఆమె చెప్పడం అనేది కోర్టు వారికి చెప్పడం నాకు స్తోమత లేదు అని చెప్పింది కాబట్టి కోర్టు నమ్మి నన్ను అపాయింట్ చేయడం జరిగింది. చెప్పలేము, తప్పుదో పట్టిస్తున్నాను. సార్ ఏ జైలుకి ఇప్పుడు ఏ జైలు సార్ పంపించింది? ఇది పోలీసు వారిని కంది జైలుకు పంపిస్తారు. ఇక్కడ నుంచి అయితే కోర్టు చేవెళ్ళ కోర్టు నుంచి ఏ కేసు అయినా కంది జైలుకు. ఈ కేసుకు సంబంధించి అఘోరి నాకు ఆ కేసు స్తోమత లేదు మాట్లాడుతూ ఆర్గ్యుమెంట్ జరిగిన అంశాలను కూడా ఆయన పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. 14 రోజుల రిమాండ్ విధించారు. కే కుమార్ అనే లీగల్ అడ్వైజర్, అంటే ఎందుకంటే తనకు అఘోరి న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేదని చెప్పిన నేపథ్యంలో కోర్టే ఒక అడ్వకేట్ని కూడా ఆమెకు అపాయింట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి కాపీలను అడ్వకేట్కి ఇచ్చి అఘోరిని మొకిలా పోలీసులు సంగారెడ్డి కంది సబ్ జైలుకి అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో బెయిల్ పిటిషన్ కూడా 1-2 రోజుల్లో వేస్తామని చెప్పి కూడా కోర్టు అపాయింట్ చేసినటువంటి న్యాయవాది చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే కీలకంగా తాను ఎలాంటి అంశాలను కోర్టులో ప్రస్తావించలేదు, కేవలం న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేదనే చెప్పింది. సో ఈ నేపథ్యంలో ఈ కేసులో పోలీసులు కూడా మరోసారి కస్టడీ కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. కస్టడీ పిటిషన్ అనంతరం కూడా పూర్తిస్థాయి దర్యాప్తు మొకిలా పోలీసులు చేరున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరిని అరెస్ట్ చేసిన అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్కి తరలించడం, పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా వైద్య పరీక్షలు చెవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అనంతరం కూడా నేరుగా కోర్టుకు తరలించిన నేపథ్యంలో మరికొంత ఈ కేసులో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మోకిలా పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా కోరే అవకాశం కనిపిస్తుంది. మరి పరిగి ఇటు సంగారెడ్డి కంది జైలుకు తరలించిన నేపథ్యంలో మరి నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు ఉంటాయి, బెయిల్ విషయంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. ఇక్కడ అఘోరి ఇప్పటికే ట్రాన్స్జెండర్ అన్న అంశం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మరి మహిళా జైలుకు తరలిస్తారా, పురుష జైలుకి అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ని తరలిస్తారా అనేది మరికొద్ది సేపట్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సయ్యద్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అయితే అఘోరి అలియాస్ శ్రీనివాస్ ను రిమాండ్ కి తరలించారంటూ చెవెళ్ళ కోర్టు ఆదేశించింది. సో 14 రోజుల రిమాండ్ ఉండబోతుంది. ఈ నేపథ్యంలో తనకు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కూడా అలాట్ చేసినట్టు తెలుస్తుంది. సో రిమాండ్కి తరలించిన తర్వాత సంగారెడ్డిలోని కంది సబ్ జైలుకు అఘోరిని తరలిస్తున్నారు. సో కోర్టు నుంచి నేరుగా జైలుకి అఘోరి వెళ్ళనుంది. సో కందిలోని సబ్ జైలుకు అఘోరిని తరలిస్తున్నారు. అయితే ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కొన్ని కేసులను ఫైల్ చేయడం జరిగింది. సో అఘోరికి ప్రజెంట్ రిమాండ్ విధించారు జడ్జ్. అయితే ఈ నేపథ్యంలో తన చీటింగ్ కేసు ఉన్న నేపథ్యంలో, అదేవిధంగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్న నేపథ్యంలో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అదేవిధంగా అఘోరి తనకు ఒక లాయర్ని పెట్టుకునేంత స్తోమత లేదు అని చెప్పిన నేపథ్యంలో ఒక లాయర్ని కూడా అలాట్ చేశారు. సో ఆ లాయర్ ఇందాక మాట్లాడుతూ సో ఈ పలు సెక్షన్ల కింద కేసు అయితే నమోదైంది, ఒక 2-3 రోజుల్లో బెయిల్ అప్లై చేయడానికి ట్రై చేస్తామని కూడా లాయర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజెంట్ కోర్టుకి తరలించిన తర్వాత 14 రోజుల రిమాండ్ తర్వాత ఇంకా వేరే సెక్షన్ల కింద ఏమైనా కేసు నమోదవుతాయా, ఇంకా ఏమన్నా మిగతా ఎవరన్నా బాధితులు ఉంటే వాళ్ళు బయటకు వచ్చి కేసు ఫైల్ చేస్తారా అనేది కూడా ఇప్పుడు సస్పెన్స్గా మారింది. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్ జైలుకి తరలించిన తర్వాత ఇందాక లాయర్ మాట్లాడుతూ మరో 2 రోజుల్లో లేదా 3 రోజుల తర్వాత బెయిల్కి అప్లై చేయడానికి ట్రై చేస్తామని కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినటువంటి లాయర్ కూడా చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ అఘోరికి 14 రోజుల రిమాండ్ విధించింది చెవెళ్ళ కోర్టు నుంచి నేరుగా జైలుకు వెళ్ళనుంది అఘోరి. చాలా రోజులుగా నుంచి అఘోరి ఇష్యూ ఒక పెద్ద వివాదంగా మారింది 2 తెలుగు రాష్ట్రాల్లో. భయపెట్టడం, తాను పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటానని చెప్పడం, అదేవిధంగా ఎవరైనా పోలీసులు దగ్గరికి వెళ్తే వాళ్ళపైన అటాక్ చేయడం ఇలాంటివి పరిణామాలు జరిగాయి. సో ఈ నేపథ్యంలో తాను ఒక మహిళ దగ్గర 10 లక్షలు తీసుకుని పూజ చేపిస్తాను అని చెప్పి ఆ మహిళని మోసం చేసిన నేపథ్యంలో అఘోరి పైన ఒక మహిళ కేసు ఫైల్ చేసింది. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు పోలీసులు. అయితే నిన్న ఉదయం యూపీలో మొకిలా పోలీసులు అఘోరిని అదుపులోకి తీసుకుని నార్సింగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి చెవెళ్ళలోని ఒక హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత చెవెళ్ళలోని కోర్టుకి తరలించారు. కోర్టులో అఘోరికి జడ్జ్ 14 రోజుల రిమాండ్ విధించింది. రిమాండ్ తర్వాత సంగారెడ్డిలో ఉన్న కంది సబ్ జైలుకు అఘోరిని తరలించారు. అయితే నాన్ బెయిలబుల్
నాన్ బెయిలబుల్ వారెంట్ కింద కొన్ని కేసులు ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ అఘోరి రిమాండ్లో ఉంది. అండ్ ఆల్సో కోర్టు అఘోరికి ఒక లాయర్ని కూడా అలాట్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ లాయర్ 2-3 రోజుల్లో అఘోరికి బెయిల్ వచ్చేలాగా మేము ఒక పిటిషన్ ఫైల్ చేస్తామని కూడా ఆ లాయర్ చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే ప్రజెంట్ దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అఘోరి ఫస్ట్ పిఎస్ నార్సింగ్ పిఎస్ నుంచి చెవెల్లాలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం చెవెల్లా కోర్టుకి తరలించారు. సో అక్కడి నుంచి ఇప్పుడు చెవెల్లా కోర్టులో న్యాయవాది 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ప్రజెంట్ ఇది ఒక విచారణ మాత్రమే. అయితే దీని తర్వాత ఈ 14 రోజుల రిమాండ్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఏంటి నిజంగా ఈ చీటింగ్ జరిగిందా లేదా అనే కోణంలో కూడా విచారిస్తారు. అండ్ ఆల్సో పలు సెక్షన్ల కింద అఘోరి పైన కేసు ఫైల్ అయింది. సో ఈ మొత్తం నేపథ్యంలో పోలీసులు విచారణ చేసిన తర్వాత మరోసారి అఘోరిని కోర్టులో ప్రవేశపెట్టారు. సో ఇన్వెస్టిగేషన్ అంతా అయిన తర్వాత ఏంటి ఎలాంటి చట్టపరంగా అఘోరి పైన ఏ సెక్షన్ల కింద శిక్ష పడే అవకాశం ఉంది, ఎన్ని రోజులు శిక్ష పడే అవకాశం ఉంది అని కూడా విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే కందిలో ఉన్న సబ్ జైల్కి అఘోరిని తరలించనున్నారు. ఇప్పటికే కోర్టు నుంచి ఆల్రెడీ అఘోరి జైలుకి బయలుదేరిన విజువల్స్ కూడా మనం క్లియర్గా చూడొచ్చు. పోలీసుల అదుపులో ఉన్న అఘోరి అయితే శ్రీవర్షిని, అఘోరితో పాటు శ్రీవర్షిని కూడా, అంటే వీళ్ళిద్దరి పేర్లు తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద మొత్తంలో వినిపించాయి. సో ఈ నేపథ్యంలో శ్రీవర్షిని ఎక్కడ అనే క్వశ్చన్కి ప్రజెంట్ శ్రీవర్షిని భరోసా కేంద్రంలో ఉంది. సో భరోసా కేంద్రంలోనే ఉంటుంది. సో ఒకవేళ ఈ ఏదైతే చీటింగ్ కేసు నమోదైందో అందులో శ్రీవర్షిని పాత్ర కూడా ఉందా అనే కోణంలో ఒకవేళ ఇన్వెస్టిగేషన్ చేస్తే, సో ఒకవేళ అందులో శ్రీవర్షిని పాత్ర కూడా ఉందని తెలిస్తే మేబీ తన్ని కూడా విచారించే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే భరోసా కేంద్రంలో శ్రీవర్షిని ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీదుగా అయితే దీనికి సంబంధించి అయితే సాగర్ అందుబాటులో ఉన్నారు, మనకు ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సాగర్, సో ఇప్పటికే కోర్టుకి తరలించారు అఘోరిని. సో ఇంకా మనకున్న రెడీ రెడీ దా సంజయ్ అన్న ఒక్క నిమిషం ఒకటే నిమిషం. ఎస్ సయ్యద్, మనం చూడొచ్చు తనకి ఆర్థిక స్తోమత లేదు న్యాయవాదిని పెట్టుకోవడానికి. బెయిల్కి సంబంధించిన విషయంలో కూడా ఆర్థిక స్తోమత లేదని ఇటు అఘోరి శ్రీనివాస్ కోర్టుకి చెప్పిన నేపథ్యంలో ఒక అడ్వకేట్ కూడా అపాయింట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. మనతో పాటు ప్రస్తుతం అడ్వకేట్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎలాంటి అంశాలు అక్కడ ప్రస్తావనకు వచ్చేది అఘోరి కోర్టు రిమాండ్ విషయం? ఈరోజు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి మాత్రమే ఆమెను పంపించడం జరిగింది. ఇంకా కేసు పూర్వాపరాలు ఇంకేం పరిశీలించలేదు. పరిశీలించిన తర్వాత ఏం చేయాలనేది చూస్తాం. సో అంటే ఆమె చీటింగ్కి పాల్పడ్డట్లు, 10 లక్షల రూపాయలు మోసానికి పాల్పడ్డట్లు, కొంత బెదిరింపులకు పాల్పడ్డట్లు కూడా పలు సెక్షన్లు కూడా పోలీసులు పోలీసులు నమోదు చేయడం, కొన్ని ఆధారాలు కూడా సమర్పించారు. సో వాళ్ళు ఏం చెప్పారు? అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కేసు ట్రయల్లో తెలుస్తుందండి. అది ఇప్పుడు బెయిల్కి ఎప్పుడు ప్రయత్నించే అవకాశం ఉంది? బెయిల్ పేపర్లు పరిశీలించిన తర్వాత బెయిల్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత వాళ్ళ పీపీ కౌంటర్ ఉంటుంది, ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది, కొంచెం టైం పడుతుంది. అఘోరి శ్రీనివాస్ని కోర్టు ఏమని అడిగింది? జనరల్గా అడ్వకేట్ను పెట్టుకునే స్తోమత ఉందా అంటే లేదని చెప్పడం వల్ల కోర్టు తరఫున లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా నన్ను అపాయింట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి కేసులు? ఎందుకంటే సనాతన ధర్మం పేరుతో అఘోరి శ్రీనివాస్ 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించడం, అనంతరం కూడా మోసానికి పాల్పడ్డట్లు కూడా ఈ పోలీసులు పూర్తిస్థాయి ఆధారాలు కూడా సమర్పించినట్లుగా కూడా తెలుస్తుంది. దీనిపైన ఏం చెప్తారు? ఇవన్నీ కేసు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత ఛార్జ్షీట్ వేసిన తర్వాత ట్రయల్ ఉంటుందండి. ట్రయల్లో అన్ని విధాలుగా మీకు కండక్ట్ చేసిన తర్వాత ఆమెకు ఖచ్చితంగా తప్పు చేసినట్టుంటే శిక్ష పడడం తప్పక. పోలీసులు మళ్ళీ కస్టడీ కోరే అవకాశం కూడా కనిపిస్తుంది, ఎందుకంటే పూర్తిస్థాయి దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని చెప్పిన నేపథ్యం. ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకపోతే ఖచ్చితంగా కస్టడీ కోరే అవకాశం ఉంటుందండి. కస్టడీ కోరితే మళ్ళీ పోలీస్ కస్టడీకి కూడా ఆమెను ఇచ్చే అవకాశం ఉంటుంది. కోర్టు ప్రధానంగా అఘోరి ట్రాన్స్జెండర్ అన్న విషయం అంటే జనరల్గా తేలింది. సో ఈ నేపథ్యంలో కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకుంటుందా? ఒకవేళ జైలుకి తరలిస్తే పురుష జైలు కానీ మహిళా జైలు కానీ అంటే ఎలాంటి ఎట్లా ముందుకెళ్ళి అది మనం చెప్పలేమండి. పోలీస్ వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అంటే డాక్టర్లు పరిశీలించిన తర్వాత పురుషుడా మహిళనా అనేది వాళ్ళు నిర్ధారించిన తర్వాత పురుష జైల మహిళల జైల అనేది వాళ్ళు చూసుకుంటారు. కోర్టు మిమ్మల్ని అపాయింట్ చేసింది లీగల్ గా తనకు సపోర్ట్ చేయడానికి న్యాయవాదిగా. సో అఘోరి శ్రీనివాస్ మీతో ఏమైనా అంశాలు చెప్పారా? బయటకు నాతో ఏం చెప్పలేదండి. బెయిల్ పిటిషన్ ఫైల్ చేయండి, నా కారుకు సంబంధించిన పిటిషన్ ఫైల్ చేయండి అని చెప్పడం జరిగింది. అంతకుమించి ఏం చెప్పారు? సంబంధించి అంటే ఆమె కారు కూడా కస్టడీలో ఉంది కాబట్టి కారును కూడా విడిపించండి అని చెప్పింది. 2 అంశాలు తప్ప వేరేం చెప్పలేదు మనకు.
చూడొచ్చు తనకి లీగల్గా సాయం అంటే న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేదని చెప్పి అఘోరి కోర్టుకు చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. న్యాయవాదిని కూడా కోర్టే ఒక లీగల్ సపోర్ట్ కోసం న్యాయవాదిని కూడా అపాయింట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఈ కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫిబ్రవరి 25న బాధిత మహిళ మోకిలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం ఇటు అఘోరి కూడా మధ్యలో ఒకసారి 2 తెలుగు రాష్ట్రాల్లో పర్యటించింది. అనంతరం మళ్ళీ ఇటు శ్రీవర్షిని విషయంలో అనేక వివాదాలను కూడా ఎదుర్కొంది. అయితే శ్రీవర్షిని వివాహం చేసుకుంది ఆమె తల్లిదండ్రుల సమక్షంలోనే. అనంతరం ఆమె మళ్ళీ ఢిల్లీ వెళ్ళడం, ఇటు శ్రీవర్షిని కూడా తల్లిదండ్రుల చెంత నుంచి తిరిగి ఉత్తరప్రదేశ్కి వెళ్ళడం, అక్కడ వీళ్ళు వివాహం చేసుకోవడం. అఘోరి శ్రీనివాస్ మొదట 2 తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన నేపథ్యంలో కొంత భక్తిభావంతో అనిపించిన నేపథ్యంలో కొంత పాజిటివ్ ఉండే. కానీ తర్వాత ఆమె మోసాలకు పాల్పడడం, శ్రీవర్షిని వివాహం చేసుకోవడం. ఎందుకంటే అఘోరాలు జనరల్గా భక్తిభావానికి శివునికి దగ్గరగా ఉంటారు, బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటారు, వివాహ బంధానికి కూడా దూరంగా ఉంటారు. కానీ అఘోరి శ్రీనివాస్ విషయంలో కొంత భిన్నంగా జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది స్వామీజీలు కూడా అఘోరిని వ్యతిరేకించిన పరిస్థితి కూడా మనం చూసాం. మోకిలా పోలీస్ స్టేషన్తో పాటుగా ఇటు షామీర్పేటలో, మంగళగిరిలో కూడా మరికొన్ని కేసులు నమోదైన నేపథ్యంలో కొంత పోలీసులు అఘోరికి సంబంధించినటువంటి మరికొన్ని కేసుల అంశాలను కూడా ఆరా తీస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా మోకిలాలో నమోదైన కేసులో మాత్రం అఘోరిని నిన్న ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ సరిహద్దులో మోకిలా పోలీసులు 3 ప్రత్యేక బృందాలుగా గాలించి అఘోరి శ్రీనివాస్ని అదుపులోకి తీసుకోవడం, అనంతరం నేరుగా నార్సింగి పోలీస్ స్టేషన్కి మోకిలా పోలీసులు తరలించడం, అక్కడ ఏసీపీ విచారించిన అనంతరం కూడా ఇటు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నేరుగా చేవెళ్ల కోర్టుకు తరలించారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో సంగారెడ్డి కంది సబ్ జైలుకైతే ప్రస్తుతం అఘోరిని తరలించినట్లుగా కూడా తెలుస్తుంది. మరి అఘోరి శ్రీనివాస్ విషయంలో న్యాయ సహాయం కోసం కూడా కోర్టు ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసిన నేపథ్యంలో మరి బెయిల్ కోసం కూడా తాను పిటిషన్ వేస్తున్నట్లుగా కూడా కొద్దిసేపటి క్రితమే అడ్వకేట్ మనతో చెప్పిన పరిస్థితి. సో ఈ కేసులో ఇంకా మరింత లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పటికే మోకిలా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో మరోసారి అఘోరిని జైలుకు తరలించడం కూడా కస్టడీ పిటిషన్ కూడా కోర్టులో మోకిలా పోలీసులు వేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే